विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। बतारीख 8 फरवरी बरोज़ जुमेरात को करीमनगर के कांग्रेस पार्टी के टाउन प्रेसिडेंट कोमट रेड्डी नरेंद्र रेड्डी ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम किया, जिसमें इन्होंने BRS हुकूमत पर शदीद तनकीद का इज़हार करते हुए कहा कि साबिक़ा BRS हुकूमत, जो कि हर शोबे में घोटाले करते आ रही थी और अब एक एक करके BRS पार्टी के धोखेबाज लीडरान को FIR करके जेल भेजने का कांग्रेस पार्टी काम कर रही है। इन्होंने कहा कि BRS और BJP दोनों ही एक ही थाली के चट्टे बट्टे हैं और दोनों भी एक ही तरीके से काम करते हैं। इसीलिए इन्होंने कहा कि अब की बार पार्लिमानी इलेक्शंस में भी सभी ज़ातों के लोग BRS और BJP को अच्छा सबक सिखाने के लिए मुकम्मल तौर पर तैयार है। तेलंगाना में कांग्रेस की जीत इस मर्तबा भी मुमकिन सी नज़र आ रही है और कहा कि अब की बार पार्लिमानी इलेक्शन में सेंट्रल में सिर्फ कांग्रेस की ही हुकूमत बनने वाली है। इस प्रोग्राम में कांग्रेस पार्टी के ताजुद्दीन, मोहम्मद मिराज, नदीम, दन्ना सिंह, अलीम, M भास्कर, श्रवण, शबाना, बारी और दीगर जिम्मेदारान ने हिस्सा लिया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है करीमनगर से नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद और शेख फरीद की एशियन टीवी न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। మొన్నటిదాకా నడిచింది వాటి మీద కూడా మా ఇరిగేషన్ శాఖ మంత్రికి స్వయంగా మేము దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ 2,50,00,000 ప్రజాధనం తిరిగి వాళ్ళ మీద రికవరీ చేయాలని చెప్పి ఏదైతే SLR కంపెనీ గతంలో కొట్టుకుపోయినటువంటి చెక్ డ్యామ్ ప్లేస్లో ఎక్కడైతే బ్యారేజ్ కడుతుండో ఆ 2,50,00,000 ప్రజాధనం తిరిగి వాళ్ళ మీద రికవరీ చేయాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది। అదేవిధంగా ప్రారంభించిన నెల రోజులకే కుంగిపోయినటువంటి రోడ్ బ్రిడ్జికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్డు, దాన్ని కూడా మేమే ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కూడా మేము R&B మంత్రి గారికి దాని మీద విచారణ జరగాలి, దానికి సంబంధించినటువంటి నాణ్యత లోపంతో చేసినటువంటి ఆ పనులను వెంటనే రికవరీ చేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది। అదేవిధంగా R&B గెస్ట్ హౌస్ సంబంధించిన ఎట్లా జరుగుతుంది విచారణ, స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి ఎక్కడికక్కడ ఫుట్పాత్లు కొట్టుకుపోయి డ్యామేజ్ అయ్యి అశాస్త్రీయంగా నాణ్యత లోపంతో జరిగినటువంటి స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కూడా మేము సంబంధిత మున్సిపల్ శాఖకు ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి వారికి కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం। అదేవిధంగా కూడళ్ల సుందరీకరణ పేరు మీద ఇష్టం వచ్చినట్టు అంచనాలు పెంచి దోచుకున్నటువంటి గత పాలకుల వాళ్ళు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి మీద విచారణ జరగాలని చెప్పి మేము అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది। బండెడు ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మీటింగ్ పెట్టుకొని వినోద్ కుమార్, గంగుల కమలాకర్ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉన్నారు। నేను స్మార్ట్ సిటీ తెచ్చినా అని చెప్పుకున్నటువంటి వినోద్ కుమార్ ఆ రోజు 2004 కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడం వల్లనే స్మార్ట్ సిటీకి అర్హత కలిగిందన్న సంగతి ఆయన మర్చిపోతూ ఉన్నాడు, ఆయనకు తెలియదు। నేను స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా అని చెప్పి మాట్లాడేటువంటి వినోద్ కుమార్ జరిగినటువంటి అవినీతిలో అశాస్త్రీయంగా జరిగినటువంటి దానిలో నువ్వు భాగస్వామ్యవా కాదా అని అడుగుతా ఉన్నావు। ఈ ప్రభుత్వం సంవత్సరాలుగా చట్టా పట్టాలు వేసుకొని ఇదే BRS ప్రభుత్వంతో BRSకు B టీమ్గా, BJPకి B టీమ్గా మీరు ఇద్దరుండి మరి ఎందుకు మాట్లాడలే? ఆ రోజు రేషన్ కార్డులు ఇస్తలేరని చెప్పి ఎందుకు మాట్లాడలే? స్మార్ట్ సిటీ పనులు ఎక్కడికక్కడ మరి డ్యామేజ్ అవుతూ ఉంటాయి, అశాస్త్రీయంగా నాణ్యత లోపంతో ఉన్న ఒక పార్లమెంట్ సభ్యుని ఎందుకు మాట్లాడలే? ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు। 4.5 సంవత్సరాలుగా
కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ కుమార్ మేము ఒకటే దయచేసి కోరుతా ఉన్నాం. మేము ఇప్పటికి 10 సార్లు కోరినాం. నిజంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నువ్వు చేసిన పని ఏందో శ్వేతపత్రం విడుదల చేయి. ఒక్కటో అరనో ఏది ఎంత చేస్తే అంత చేయి, లేకపోతే క్షమాపణ చెప్పు. నేను 4.5 సంవత్సరాలుగా మేము కరీంనగర్ పార్లమెంటు పరిధి నేను దాటి ఎక్కడెక్కడో తిరిగినా ప్రజలు నన్ను క్షమించమని చెప్పి క్షమాపణ కోరు. లేదంటే నువ్వు ఏం చేసినావో చెప్పని అడుగుతా ఉన్నావు. గది చేతగాక రేషన్ కార్డులు ఇస్తలేరు. ఒకటే రోజులో రేషన్ కార్డులు ఇస్తారా? 10 సంవత్సరాల నుంచి ఈయనోళ్ళు ఇవాళ మేము ఖచ్చితంగా ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులో రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తును ఎక్కడికక్కడ తీసుకోమని చెప్పడం జరిగింది. తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి సర్వే జరుగుతూ ఉంది. అలా అరువులోలు కానిలోలు అనేది మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉన్నోళ్ళందరికీ దీనికి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు ఎవరైతే రేపు కరెంటు విషయంలో కానీ సిలిండర్ కానీ ఏది కానీ అరువులందరికీ వస్తే తర్వాత వాళ్ళకు కూడా ఖచ్చితంగా అమలు పరిచేటువంటి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంతేగాని నీకు చేతగాక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చెట్టాపట్టాలు వేసుకొని ఇక్కడ భూ కబ్జాలు జరుగుతూ ఉంటే ఆడ గ్రానైట్కు సంబంధించినటువంటి పెద్ద ర్యాలీ తీసి మళ్ళీ తర్వాత కేసు ఏడవైంది, నువ్వు ఏడవైనావు, మరి ఎందుకు జరిగి ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు. కాబట్టి బండి సంజయ్ కుమార్ అయిపోయింది, నీ కథ ఒడిసింది. నువ్వు ఇక జీవితంలో మళ్ళీ ఏది కూడా అయ్యే పరిస్థితి లేదు. నువ్వు 5 సంవత్సరాలు నీకు పార్లమెంటు సభ్యుడిగా, నువ్వు శాసనసభ్యుడు కూడా గెలవలేకున్నప్పటికీ కూడా పార్లమెంటు సభ్యుడిగా నీకు అవకాశం కల్పిస్తే ప్రజలు నువ్వు దాన్ని విస్మరించి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నువ్వు ఉండకుండా, కనిపించకుండా, ఇక్కడ తట్టడి మట్టి కూడా వేయకుండా 5 సంవత్సరాలు తిరిగినవు. నీకు ఓటు అడిగే అర్హతనే లేదు. నీకు నిజంగా కరీంనగర్ ప్రజలకు నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ప్రభుత్వంలో ఉండి ఏం తీసుకురానటువంటి అసమర్థుడివి. ఏమన్నా నిజంగానే మాకు తెలియకుండా, ఈ కరీంనగర్ ప్రజలు తెలియకుండా, మీడియా మిత్రులు తెలియకుండా, ఎవరు తెలియకుండా మరి నిజంగానే ఏమైనా చేసినావో చూపి అని అడుగుతా ఉన్నాం. ఏం తీసుకురావాలి కాబట్టి క్షమాపణ చెప్పు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వినోద్ కుమార్ 3వ స్థానం అని వీళ్ళు అనుకుంటారు, 3వ స్థానం ఆయన అనుకుంటాడు. బీఆర్ఎస్ 3వ స్థానం అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ 3వ స్థానం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే, 3వ స్థానం కోసం మీరు ఎవరు పోటీ పడ్డా మాకేం అభ్యంతరం లేదు. కానీ 2 పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు ఏదైతే మేము పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారో వాళ్ళు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి అసమర్థ నాయకులు. వినోద్ కుమార్ను కూడా అడుగుతాను, మాట్లాడితే స్మార్ట్ సిటీ తప్ప ఇంకేమన్నా కరీంనగర్కి తీసుకురాగలేను. అది కూడా నీకు సంబంధం లేదు. స్మార్ట్ సిటీ అనేది నేను మొదలే చెప్పిన, అది గత కాంగ్రెస్ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండడం వల్ల ఇది అర్హత సాధించింది. అది స్మార్ట్ సిటీకి రావాల్సినటువంటి అర్హత వచ్చింది. నీ గొప్పతనం వల్ల ఏమీ లేదు. నీ గొప్పతనం కరీంనగర్ ప్రజలకు సంబంధించి పార్లమెంటు సభ్యునిగా, అదేవిధంగా మొన్నటి వరకు ప్రణాళిక ఉపాధ్యక్షునిగా ఏం చేసామని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అసమర్థులు. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాలు, విచ్చలవిడితనం, ఎట్లా పడితే అట్లా అంచనాలకు పెంచి చేసినటువంటి పనులు కావచ్చు, కొట్టుకుపోయినటువంటి చెక్ డ్యాములు కావచ్చు, వీటన్నిటి మీద మేము సంబంధిత శాఖల మంత్రులకు బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను మేమే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా సాక్ష్యాధారాలతో సహా మేము ఫిర్యాదులు ఇస్తున్నాము, ఆల్రెడీ ఇచ్చినాం. వీటన్నిటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతుంది. ఖచ్చితంగా
సంబంధిత ఎవరెవరైతే దీనికి బాధ్యత ఉన్నారో వాళ్ళందరి మీద చర్య జరుగుతుంది. అదేవిధంగా నేను పేర్కొన్నట్టు భూ కబ్జాలకు సంబంధించి కూడా A1, A2, A3 ఎవరో తప్పకుండా బయటకు వచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకొస్తాం. అసలు మూలకారకులు భూ కబ్జాలకు తెరలేపింది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, దీని ఎన్నుకున్న కారకులు ఎవరు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా దానిలో ఒకలో ఇద్దరో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మేము ఖచ్చితంగా అందరినీ 1, 2, 3, 4లో ఎవరున్నా వాళ్ళ మీద శిక్ష జరగాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎంతోమంది బాధితులు ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి స్వచ్ఛమైన పాలన అందించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదే సమయంలో అవినీతి అక్రమాలను అరికట్టి కబ్జాకోరులను బయట తీసుకురావడానికి చిత్తశుద్ధితో ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం వీటన్నిటినీ త్వరలో బయట తీయడంలో మేము కూడా సహకరిస్తామని చెప్తాం.